నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 2 చిన్నారులు మృతి, మరో 40 మందికి గాయాలు. సినీ ఫక్కీలో తప్పించుకుని తిరుగుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, హైదరాబాద్లో గాలింపు, తమిళనాడు పారిపోయారని ప్రచారం. ఈవీఎం ధ్వంసం చేసినా వెంటనే కేసు పెట్టకపోవడంపై సందేహాలు, పిన్నెల్లిని తప్పించే కుట్రలో భాగస్వామ్యులైన అధికారులు. చలో మాచర్లకు పిలుపునిచ్చిన తెలుగుదేశం నేతలు, అనుమతి లేనందున రావద్దంటున్న పోలీసులు. కడప నగరంలోని బుగ్గవంక రక్షణ గోడకు కలగని మోక్షం, మళ్లీ వర్షాకాలం వస్తుండటంతో స్థానికుల్లో భయాందోళన.